నీకు ప్రేమ అంటే తెలుసా? అసలు ప్రేమ విలువ తెలుసా? అవును, అవును. నాకు ప్రేమ అంటే ఎలా తెలుస్తుంది? నువ్వు రోజు ఇంటికాడికి వెళ్ళి ఆఫీస్కు 9 గంటలకు వెళ్తుంటే నేను 9:30కే రెడీ అయ్యి నీ గురించి పడికాపులు కాసుకుంటాను. నాకు ప్రేమ అంటే తెలియదు. నీకు 6:30కు ఆఫీస్ అయిపోతుందని తెలిసి 5:30 నుంచే నీ ఆఫీస్ ముంగట వాచ్మ్యాన్ గా ఎదురు చూస్తుంటాను. నాకు ప్రేమ అంటే తెలియదు. ఎండనక వాననక నువ్వు వస్తావు రావు అని తెలియకుండా కూడా ఐక ఆశతో ఎదురు చూస్తుంటాను. నాకు ప్రేమ అంటే తెలియదు. నాకు ప్రేమ అంటే తెలియదు. నా ఆఫీస్ కంటే నీ ఆఫీసు దూరమైనా కూడా దగ్గర నుండి బాస్ తో రిక్వెస్ట్ చేసి నీ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇల్లు చూడడానికి నా నా జాబ్ ని నీ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నాకు ప్రేమ అంటే బాస్ తో ఎన్ని చివాట్లు తింటున్నా కూడా నువ్వు కంప్యూటర్ మీద పైన లీనమైపోయి నీ ఎంపికలు ఊళ్ళ మీద చూసుకుంటూ గడిపేసుకుంటాను. నాకు ప్రేమ అంటే టైం 12:30 1 గంట సమయానికి ఆకలి ఎంతైతున్నా కూడా నువ్వు తింటున్నావా లేదా, నువ్వు తప్ప తెచ్చుకున్నావా లేదా, నువ్వు బయటికి ఆడించుకొని తింటున్నావా లేదా, నువ్వు తినేదాకా చూసిపోయి తింటాను. నాకు ప్రేమ అంటే తెలియదు. ప్రేమ గురించి నువ్వే చెప్పుకొచ్చాను. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుకాపులు కాస్తున్నాను. అదే ఒక్కసారి లేకుంటే ఒక్కసారి నాపై కనికరంతో ప్రేమిస్తుంది, నా వైపు చూస్తుంది అన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇన్నేళ్లలో ఒక్కసారి నవ్వుతున్నా నా వైపు చూసావా? చూడను. ఇగో నీ ఆడాలకు ఇగో ఎక్కువ, మేమే మీ ఎమ్మడి పడాలి, మిమ్మల్ని బతికి ఆడాలి అన్ని. మాకేందంటే భయం. బాబు మిమ్మల్ని ఏడ బాధ పెడుతున్నాము అన్న మా భయం. అది అర్థం చేసుకోకుండా మీరు ఇంకా ప్రేమించకుండా మీరు సంతోషంగా ఉంటారంటే మేము ఏడాకైనా వెళ్ళడానికి రెడీ. కానీ మీరు బాధపడుతున్నారు, మేము డ్రాప్ అయిపోతాము. అప్పుడు వచ్చి మమ్మల్ని గల్లు పట్టుకుని అడుగుతాము. ఇది ప్రేమ అంటే మీరెందుకు ధైర్యం చేసిన అడగదు. దొంగలమా రౌడీలమా ఇన్నేళ్ల నుంచి చూస్తున్నారు. మా స్వభావం మీకు తెలియదా? మేమే మీ కాలువ పట్టుకోవాలా? ఇదే నీ ఈగో ఆడోళ్ళకు ఉన్నదే ఈ ఈగోయిజం ద్వారా కొన్ని ప్రేమలు కనెక్ట్ అవుతలేవు. ఇది మధ్యనే లేకపోతున్నాయి. మేము ఎంత ఏళ్ళగా వచ్చి ట్రై చేసినా కానీ మీరు మాత్రం ఒక్క అడుగు వేస్తలేదు. మేము 100 కాదు 1,00,000 అడుగులు వేసినా కానీ మీరు ఒక్క అడుగు వేస్తలేదు. ఒక్క అడిగేసి చూడండి, ఈ జీవితం సంతోషం ఉంటుంది, మా జీవితం సంతోషం. ప్రేమ గురించి మాట్లాడిన కదా ఫస్ట్ ఇది తెలుసుకొని మాట్లాడు. బాయ్. ఒక ప్రేమ గురించి నేను మాత్రం ఎప్పటి నుంచి కనిపించను. నువ్వు ఎప్పుడైతే ప్రేమ నన్ను కావాలని కోరుకుంటాను అప్పుడు నా గురించి అయినా నీ గురించి నేను ప్రాణాలు ఇస్తాను. తెలుసు.